వుడ్ హ్యావ్ కి రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. ఒకటి ఏదన్నా జరిగి ఉంటుంది అని, ఫర్ ఎగ్జాంపుల్ అతను అక్కడికి వెళ్ళి ఉంటాడు, ఆమె వచ్చి ఉంటుంది అని చెప్పడానికి, అంటే లాజికల్ ఇన్ఫరెన్స్ ని చెప్పడానికి యూజ్ చేస్తాం. అలాగే ఏదన్నా జరగనేది జరిగి ఉండేది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అక్కడికి వెళ్ళలేదు, ఆమె అక్కడ లేదు, ఆమె అక్కడ ఉండి ఉంటే హెల్ప్ చేసి ఉండేది అని చెప్పాలంటే అంటే జరగనేది జరిగి ఉండేది అని. ఇఫ్ షీ హ్యాడ్ బీన్ దేర్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్ హిమ్. చూసారా, ఇఫ్ కండిషనల్ని యూజ్ చేసాం. అలా కాకుండా మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది జరిగి ఉంటుంది అని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీ వెంట్ దేర్ యెస్టర్డే, ఆమె నేను అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇది జరిగి ఉంటుంది. ఏంటి, ఆమె అతనికి సహాయం చేసి ఉంటుంది అని చెప్పాలన్నా కానీ మనం వుడ్ హ్యావ్ నే యూజ్ చేస్తాం. షీ వుడ్ హ్యావ్ హెల్ప్ హిమ్. షీ వెంట్ దేర్ యెస్టర్డే, షీ వుడ్ హ్యావ్ హెల్ప్ హిమ్. షీ వెంట్ దేర్ యెస్టర్డే, షీ వుడ్ హ్యావ్ స్టోలెన్ ద మనీ. ఆమె నిన్న అక్కడికి వెళ్ళింది, ఆమె డబ్బులు దొంగతనం చేసి ఉంటుంది. చూసారా, చేసి ఉంటుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ వుడ్ యూజ్ చేయకూడదు, మే కానీ మైట్ హ్యావ్ని కానీ యూజ్ చేయాలి అని. కానీ మే హ్యావ్ని కానీ మైట్ హ్యావ్ని కానీ యూజ్ చేసామంటే మనం అది లాజికల్ ఇన్ఫరెన్స్ చెప్పట్లేదు, పాసిబిలిటీ చెప్తున్నాం. మే హ్యావ్ అంటే షీ మే హ్యావ్ హెల్ప్ హిమ్, ఆమె అతనికి సాయం చేసి ఉండవచ్చు, పాసిబిలిటీ, కానీ లాజికల్ ఇన్ఫరెన్స్ కాదు. అంతేకాదు కేవలం ఇఫ్ యూజ్ చేసిన ప్రతిసారి ఇది కండిషనల్ సెంటెన్స్, అన్రియల్ కండిషనల్ సెంటెన్స్ అవుతుంది అని కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆమె 8 వెళ్ళి ఉంటే, వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళి ఉంటే ఇప్పటికే చేరుకొని ఉంటుంది అని చెప్పొచ్చు. లేదా ఆమె అసలు వెళ్ళలేదు, అరే ఆమె 8 వెళ్ళి ఉంటే ఇప్పటికే చేరుకొని ఉండేది అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండేది. ఎప్పుడైతే మనం అన్రియల్ కండిషన్ చెప్తున్నామో అప్పుడు మనం ఎలా చెప్తామంటే ఇఫ్ షీ హ్యాడ్ లెఫ్ట్ ఎట్ 8 అంటే 8కి వెళ్ళలేదు, ఒకవేళ వెళ్ళి ఉంటే షీ వుడ్ హ్యావ్ రీచ్డ్ బై నౌ, ఆమె ఇప్పటికే చేరి ఉండేది, అంటే ఇది జరగనిది జరిగి ఉండేది అని చెప్తున్నాం. అలా కాకుండా 8కి వెళ్ళిందో లేదో నాకు తెలియదు, ఒక అతను ఏం చెప్పారంటే షీ లెఫ్ట్ ఎట్ 8 అన్నాడు. అప్పుడు నేను ఇలా చెప్తున్నా, ఓకే 8కి వెళ్ళి ఉంటే ఆమె ఇప్పటికి చేరుకొని ఉంటుంది. ఇఫ్ షీ లెఫ్ట్ ఎట్ 8 షీ వుడ్ హ్యావ్ రీచ్డ్ బై నౌ. అది చూసారా, ఇదే వుడ్ హ్యావ్ని మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.